అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే, జూలై నెలకు సంబంధించినటువంటి ముఖ్యమైన దినోత్సవాలు, అలాగే వాటికి సంబంధించినటువంటి ఇతివృత్తాలు, థీమ్స్ అనేటువంటిది 2020 సంవత్సరం సంబంధించి ఈ యొక్క వీడియోలో అయితే మనం చెప్పబోతున్నాం. సో, నేనైతే క్లాస్ అయితే ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది నేను చదవాలి. సో, మీకైతే జస్ట్ మీరు ఆ డే ఏంటి, దాని ఇతివృత్తం ఏంటి అనేది తెలుసుకోవాలి కాబట్టి, మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మా యొక్క యాప్ లింక్ అయితే ఇచ్చుంటాను. సో, ఆ యాప్ లింక్‌లోకి వెళ్ళేసేసి మీరు బుక్స్ కరెంట్ అఫైర్స్ నోట్స్ పీడీఎఫ్‌లో మీకైతే అవైలబుల్ ఉంటాయి పీడీఎఫ్స్. లేదంటే మా యొక్క వెబ్‌సైట్‌లో అయినా కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పీడీఎఫ్ అయితే. సో, ఇక్కడ చూడొచ్చు ఈ మీరు కింద వెబ్‌సైట్‌లోకెళ్ళి క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు టోటల్ ఇక్కడ ఆన్‌లైన్ అయినా చదవచ్చు. లేదంటే ఇక్కడ డౌన్‌లోడ్ జులై ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ పీడీఎఫ్ ఉంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా పీడీఎఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో, ఇక్కడ మీరు పీడీఎఫ్ అయినా యూజ్ చేసుకొని చదువుకోవచ్చు. మీకేంటంటే ఇక్కడ ఎక్స్‌ట్రా మ్యాటర్ కూడా ఉంటుంది. మొదట ముఖ్యమైన దినోత్సవాలన్నీ ఉంటాయి. ఇక్కడ మొత్తం 31 తేదీ అంటే 30 వరకు వచ్చాయి. 31 ఏమి ఇంపార్టెంట్ డే లేదు. ఇక్కడ తర్వాత దాని కింద మీకు మ్యాటర్ ఉంటుంది. అంటే నేషనల్ పోస్టర్స్ డే ఉంది కదా! దానికి సంబంధించి ఏదైనా రీసెంట్ న్యూస్ కావచ్చు. దాని గురించి జీకే పరంగా కూడా ఉంటుంది. సో, అలా మొత్తం డాక్టర్స్ డేకి సంబంధించినటువంటి అంటే ఎందుకు జరుపుకుంటాం. సో, దానికి సంబంధించినటువంటి మెడికల్ అసోసియేషన్. సో, ఇలా అన్ని మిగిలిన ఏవైతే ముఖ్యమైన దినోత్సవాలు ఉంటాయో అవన్నీ కూడా. అలాగే జీఎస్టీ డే ఉంది 1 జూలై. మరి ఆ జీఎస్టీకి సంబంధించి స్టాటిక్ జీకే ఎంత? అంటే లోక్‌సభలో ఎప్పుడు పాస్ అయింది? రాజ్యసభలో ఎప్పుడు? ప్రెసిడెంట్ ఆమోదం ఎప్పుడు? ఎన్ని రకాల జీఎస్టీలున్నాయి? మరి ఫస్ట్ జీఎస్టీ బిల్ ఎవరు మొదలుపెట్టడం జరిగింది? దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి? సో, ఇవన్నీ కూడా మనమైతే ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో, ఇక్కడ ఈ పీడీఎఫ్‌లో ఇచ్చాను. ప్లాస్టిక్ బ్యాగ్ డే. సో, ఇలా అన్ని ముఖ్యమైన దినోత్సవాలు ఏవైతే ఉంటాయో, సో, తర్వాత మలాలా ఇంటర్నేషనల్ మలాలా డే. సో, ఆ రోజు మలాలా జన్మదినం సందర్భంగా ఆమె జన్మదిన సందర్భంగా మనము మలాలా డే జరుపుకుంటున్నాం. న్యూయర్‌ని అనౌన్స్ చేసింది మనకి కాబట్టి. సో, ఆమెకు సంబంధించిన ముఖ్యమైన ఫ్యాక్ట్స్ ఏంటి? ఆమెకు నోబెల్ ప్రైజ్ ఎప్పుడొచ్చింది? సో, అలాగే ఆమె రాసినటువంటి బుక్స్ ఏంటి? ఆమె మీద తీసినటువంటి ఈ సినిమా ఏంటి? అలా అన్నీ కూడా చెప్పాను. తర్వాత పై డే, నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ డేకి సంబంధించి, తర్వాత కార్గిల్ దివస్. సో, మొత్తం కార్గిల్ దివస్ సంబంధించి, తర్వాత సీఆర్‌పీఎఫ్ ఫౌండేషన్ డే. దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కూడా నేను ఇక్కడ టోటల్‌గా ఎఫ్‌సిఎస్ డే. సో, మనం ఏమేమి ముఖ్యమైన దినోత్సవాలు ఈ నెలలో జరుపుకున్నామో జూలై నెలలో, సో, వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ మీకు డేను, థీమ్‌తోని కాకుండా వాటికి సంబంధించిన ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్. టైగర్ డే అనుకోండి, ఎప్పటి మన నుంచి ఈ యొక్క టైగర్ డే జరుపుకుంటున్నాం? ఈ సంవత్సరం స్లోగన్ ఏంటి? టైగర్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఇటీవల రీసెంట్ న్యూస్‌లో టైగర్ సంబంధించిన న్యూస్ ఏమొచ్చాయి? వరల్డ్ రికార్డ్స్ అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా ఎక్కింది. తర్వాత టైగర్ రిజర్వ్స్ ఎన్నున్నాయి? సో, పెద్దదేది, చిన్నదేది? సో, అలా ఇలా చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనము ఇక్కడ ఈ పీడీఎఫ్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాం. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా అదే మ్యాటర్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అదే ఇక్కడైనా చదువుకోవచ్చు. లేదంటే పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొనైనా చదువుకోవచ్చు. ఈ యొక్క పీడీఎఫ్ అంటే మీరు మన వెబ్‌సైట్ లింక్ కింద ఇచ్చుంటాను. ఆ లింక్ ద్వారా అయినా కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మన యాప్ లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ప్లే స్టోర్‌లోకి వెళ్ళిపోతుంది. ఇన్‌స్టాల్ చేసి మీరు యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే అక్కడ పీడీఎఫ్ సెక్షన్ అయితే ఒకటి ఉంటుందండి. సో, ఇక్కడ నేను జాబ్ సెక్షన్‌లో బుక్స్ పీడీఎఫ్ అనేటువంటి సెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా! మీకు ఇక్కడ ఇమేజ్‌లో. సో, ఇక్కడ ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ కంటే ముందుగా ఒక ఆప్షన్ అయితే యాడ్ చేశాను. సో, ఆ ఇమేజ్ ఎంత ఉంటుందో మీకు స్క్రీన్ మీద ఒకసారి డిస్‌ప్లే చేస్తాను. చూడండి. సో, అక్కడ క్లిక్ చేస్తే మీకు టోటల్‌గా డిస్‌ప్లే అవుతాయి. అంటే లిస్ట్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ అలా. సో, ఇది ఏ దాని మీద క్లిక్ చేస్తే ఆ యొక్క పీడీఎఫ్ అనేటువంటిది మీరు మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు అందరూ కూడా యాప్ అనేటువంటిది డౌన్‌లోడ్ చేసుకొని మాకైతే సపోర్ట్ ఇవ్వండి. మీకోసం ఉచితంగా ఆ యొక్క యాప్‌లో కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతిరోజు ఫ్రీ కరెంట్ అఫైర్స్, జీకే టెస్ట్‌లు, తర్వాత టెట్ డీఎస్సీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహిస్తున్నాం. అలాగే జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం. బుక్స్ పీడీఎఫ్ ఇస్తున్నాం. తర్వాత వీడియో క్లాసెస్ కూడా అందులోనే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మాకైతే కొద్దిగా యాప్ అని డౌన్‌లోడ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. సో, అందులో మీకు ప్రెజెంట్ ఎటువంటి యాడ్స్ కూడా లేవు. సో, కాబట్టి మీరైతే మా యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రీగానే అందులో ఉన్నటువంటి కంటెంట్ అంతా కూడా ఫ్రీగానే. మీరు ఎటువంటి అమౌంట్ ఏమి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా ఏమి లేదు. మీ డీటెయిల్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీరు మీ మొబైల్ ఇన్‌స్టాల్ చేసుకొని అందులో ఉన్న కంటెంట్‌ని ఫ్రీగా యాక్సెస్ చేయడమే. సో, మీకు మంచి ఇంటర్ఫేస్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ రాయడానికి ఇంటర్ఫేస్ కూడా చూసుకుంటే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ ఉంటుంది. క్వెషన్, ఆన్సర్ మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే కరెక్టా రాంగా అని తెలుస్తుంది. సో, నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా టోటల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీ రిజల్ట్ వస్తుంది. తర్వాత మీరు ఏ ఎగ్జామ్ రాసింటారో ఆ క్వెషన్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, అక్కడ మీరు క్వెషన్, ఆన్సర్ అన్నీ కూడా ఉంటుంది. లాస్ట్‌లో వీలైతే స్క్రీన్ షాట్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో, ఎగ్జామ్ రాసిన తర్వాత టోటల్ రిపోర్ట్ కూడా మీకొస్తుంది. ఎగ్జామ్ క్వెషన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేటువంటిది కూడా. సో, ఈ విధంగా మీకు చాలా యూజ్‌ఫుల్ అయ్యే విధంగా చాలా నీట్‌గా యాప్ అయితే డెవలప్ చేయడం జరిగింది. సో, కాబట్టి ఒక యాప్ అనేటువంటిది డౌన్‌లోడ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండండి. అలాగే ఈ పీడీఎఫ్ కావాలన్నా కూడా మీరు వెబ్‌సైట్ నుంచైనా డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే ఈ యాప్ ద్వారా అయినా కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. లేదంటే ఆన్‌లైన్‌లోనైనా వెబ్‌సైట్‌లో డైరెక్ట్ అయినా చదువుకోండి. పీడీఎఫ్ లేదనుకుంటే. సో, ఈ విధంగా మీకైతే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ చెప్తున్నాం కాబట్టి, కరెంట్ అఫైర్స్ క్లాస్ చెప్పినప్పుడు ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించిన మ్యాటర్ అంతా కూడా నేను చెప్పేసి ఉంటాను కాబట్టి, మళ్ళీ ఇప్పుడు అవసరం లేదు డిస్కషన్. ఎందుకంటే మీరు చదువుకుంటే సరిపోతుంది. అనవసరంగా వీడియో లెంత్ పెంచి
చెప్పడం అయితే టైం వేస్ట్ అని నా ఉద్దేశం అయితే. ఇక్కడ మీకు పీడిఎఫ్ ఇచ్చేస్తే చదువుకుంటారనే ఉద్దేశంతో ఇక్కడ ఈ విధంగా అయితే చేస్తున్నాను. మీరైతే ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే ఫాలో అవ్వండి మన ఛానల్‌లో వీడియో అయితే. సో, అప్పుడు నేను ఆ డేకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ చెప్తున్నాను కాబట్టి మీకు కొద్దిగా గుర్తుంటుంది ఒకవేళ ఎగ్జామ్‌లో అడిగా కూడా. కాబట్టి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అయితే మనం క్లాసెస్ చెప్తున్నాం చాలా రోజుల నుంచి అయితే. కాకుంటే సపోర్ట్ అయితే చాలా తక్కువగా ఉందండి. కాబట్టి కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన క్లాసెస్‌కి అయితే. మరి ఇదండి ఈ యొక్క లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డేస్ అంటే జూలై నెలకు సంబంధించి ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించిన అప్డేట్ పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీరు వీడియోని షేర్ చేయకున్నా పర్లేదు. వీలైతే పీడిఎఫ్ ఏదైతే ఉందో అది షేర్ చేయండి. యూజ్ అవుతుంది కాబట్టి. సో, వీడియోని షేర్ చేయమని అయితే నేనేం అడగట్లేదు. సో, పీడిఎఫ్ అయితే షేర్ చేయండి. అది ఎందుకంటే మీరు వాట్సాప్ ద్వారా గానీ ఏదైనా గానీ సో, యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకు. మరి మన యాప్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసుకోమని అయితే సజెస్ట్ చేయండి. అదొకటి అడుగుతాను నేను. సో, తర్వాత మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్. అలాగే మీకేంటంటే జూలై నెలే కాదు మిగిలిన జనవరి నుంచి జూన్ వరకు అన్ని లింక్స్ కూడా కింద ఇచ్చుంటాను. అన్ని చోట్ల కూడా మీకు ఇలా కంటెంట్ ఉంటుంది, మ్యాటర్ ఉంటుంది, పీడిఎఫ్ ఉంటుంది. ఇలా డౌన్లోడ్ పీడిఎఫ్ కొడతానే వెబ్‌సైట్‌లో డౌన్లోడ్ అయిపోతుందండి. సో, ఇలా మీరు కేవలం జూలై నెలే అనుకోకండి. జనవరి నుంచి జూన్ వరకు జూలై వరకు ఇప్పుడు 7 నెలలకు సంబంధించి 2020 సంవత్సరంలో అన్ని నెలల ముఖ్యమైన దినోత్సవాలు థీమ్స్ అన్నీ కూడా కింద వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. సో, అక్కడ అంటే ప్రతి నెలకు కూడా సెపరేట్ పీడిఎఫ్స్ ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా అన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో ఉంటాయి పీడిఎఫ్స్ అయితే. సో, తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని మీకు ఎంతో యూజ్ అవుతాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా. ఓకే అండి. మరి కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.